వంచి సేవకు చినుకై దీవించి గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో అందించగలియం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూర్పు కొత్తై పొడిసిన శ్రీహరన్నాది పరికే జననీ రాజనం నీ సేవకు కనవెల్లి హారతి పట్టుతున్నారు పల్లెజనం జయమో కడియం శ్రీహరన్నాది పరికే జననీ రాజనం నీ సేవకు కనవెల్లి హారతి పట్టుతున్నారు పల్లెజనం ప్రజల బాగుకై పరితపించని నయనం త్యాగాలతో వలో పెరుగని నీ పాదం తరిస్తూ నేలపై పరమయ్యన నీ జననం పర్వతగిరిలో పసితనమే పారాడే పేదరికాన్ని జయించగా ఎంతో పోరాడే యువతరానికి స్ఫూర్తిని ఉపాధ్యాయుడై బ్రతుకులను తీర్చిదిద్దినాడే అడియం శ్రీహరన్నాది పరికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు ఏ రకమైన 2500 మంది ఆడపిల్లలు ఓన్లీ ఆడపిల్లలు ప్రత్యేకంగా 4 ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆడపిల్లకే ఇస్తుంది ఇక్కడ. కాబట్టి ఆడపిల్లలు ఉండే ఈ ఇన్స్టిట్యూషన్ పరిసరాల్లో ఎక్కడ కూడా చిన్న డిస్ప్యూట్ రావచ్చు, గొడవ జరుగుతుంది. అర్థమైంది కదా. Integrated school complex civil works, construction works should be completed by May 2027. By May 2027, so that I can start the న్యాయం కొరకై ఎంతైనా కలబడెను తల్లడిల్లినా తడి బ్రతుకుల్లో వెతుకై చెమటను చిందే రైతన్నల నేస్తమై తడియారిన మడిదా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. పార్టీ ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నా నమస్కారం. ప్రధానంగా మన సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ విభాగానికి సంబంధించిన ఎస్ఈ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, కాంట్రాక్టర్ గారు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే ఆలోచనలో భాగంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను మంజూరు చేయడం జరిగింది. అందులో మొదటి విడతలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది. మనము జఫర్గంజ్ మండలం దుర్గతండ కొరాచలం గ్రామ పంచాయతీల పరిధిలో ఈ పాఠశాల నిర్మాణాన్ని చేసుకుంటున్నాం. దీనికి ప్రభుత్వ పరంగా 22 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. దుర్గతండకు గతంలో ఉన్న ప్రకృతి వనము కానీ
క్రెమటేరియం కు సంబంధించిన ఆ భూమిని కూడా ఈ స్కూల్ కి ఇవ్వడం జరిగింది. దుర్గే తండాకు వేరే 1 ఎకరం భూమిని వాళ్ళ క్రెమటోరియం శ్మశాన వాటికకు అటవీ మన ప్రకృతి వనంకు కేటాయిస్తూ తొడులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ లో 4 గురుకుల పాఠశాలలు, దాదాపు 2600 మంది విద్యార్థులు, ఒక్కొక్క స్కూల్లో 650 మంది చొప్పున 4 స్కూళ్ళలో 2600 మంది విద్యార్థులు ఈ కాంప్లెక్స్ లో ఉండబోతున్నారు. 2600 మంది విద్యార్థులకు, అధ్యాపకులకు, ఇతర సిబ్బందికి ఉపయోగపడే విధంగా, నివాసం ఉండే విధంగా పిల్లలకు అకాడమిక్ బ్లాక్, హాస్టల్ బిల్డింగ్స్, డైనింగ్ హాల్ తో పాటు అధ్యాపకులకు స్టాఫ్ క్వార్టర్స్, సిబ్బంది కూడా స్టాఫ్ క్వార్టర్స్, ఇక్కడ ఒక చిన్నపాటి క్రికెట్ గ్రౌండ్, అన్ని రకాలైన ఆటలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ ను కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరుగుతుంది. దాదాపు 200 కోట్ల రూపాయలతోని ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణము జరుగుతున్నది. నేను ఒక మాట మీ ముందు సంతోషంగా చెప్పేది ఏంటంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంజూరైన అన్ని గురుకుల పాఠశాలలో, అన్ని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లో మనదే పని కొంత వేగంగా జరుగుతున్నది. ఇంకా వేగాన్ని పెంచవలసిన అవసరం ఉన్నది, కానీ వేగంగా జరుగుతున్నది. నేను ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఎస్సీ గారికి కానీ, వారి సిబ్బందికి కానీ, అదేవిధంగా కాంట్రాక్టర్ కానీ, ఈ కాంప్లెక్స్ నిర్మాణంలో మీకేమైనా పాలనా సంబంధమైన ఇబ్బందులున్నా, అనుమతులకు సంబంధించిన ఏమైనా సమస్యలున్నా తక్షణమే వాటిని పరిష్కరించి ఎక్కడ కూడా మీ పనికి ఆటంకం కలగకుండా సహకరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ప్రతి నెల ఎంత పని చేయగలుగుతారో, మీ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ను బట్టి, ఎక్విప్మెంట్ ను బట్టి, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ను బట్టి ఎంత పని చేయగలుగుతారో దాని బేసిస్ మీద మీరు మంత్ వైజ్ వర్క్ ప్రోగ్రామ్ ఒకటి తయారు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నాకు మే 2027 వరకు పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసి దీన్ని గురుకుల పాఠశాల సొసైటీకి అప్పచెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రధానంగా గురుకుల పాఠశాలలు అయితే మంజూరు చేశారు, కానీ గత ప్రభుత్వం ఆ గురుకుల పాఠశాలకు ఏ రకమైన వసతి సౌకర్యాలు కానీ, నిర్మాణాలు కానీ చేపట్టలేదు. అవన్నీ కూడా దాదాపుగా అద్దె భవనాలలో ఉంటున్నాయి. సరైన వసతులు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గుట్టుకొకరు చెట్టుకొకరు అన్నట్టుగా ఉన్నారు. ధర్మస్థలంలో మంజూరైన స్కూల్ అన్నపూర్ణ నడుస్తున్నది. రఘునాథపల్లిలో మంజూరైన స్కూల్ కరుణాపురంలో నడుస్తున్నది. అదేవిధంగా మన చిరుపూరుకు మంజూరైన స్కూల్ పోయి మన పెంబత్రం నడుస్తున్నది. ఇట్లా ఏమాత్రం కూడా పొందడం లేకుండా స్కూల్స్ పనిచేస్తున్నాయి. ప్రధానంగా మన దగ్గర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఒకటి ఉంది, భవనం లేదు. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఉంది, దానికి భవనం లేదు. మైనారిటీ వెల్ఫేర్ స్కూల్ ఫర్ గర్ల్స్ మన నమిలిగొండ దగ్గర వస్తుంటేనే ఉంటుంది, దానికి భవనం లేదు. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్, దానికి కూడా భవనం లేదు. ఈ 4 రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ గర్ల్స్ వాటన్నిటిని కూడా కొత్తగా నిర్మాణమైన ఈ కాంప్లెక్స్ లో వాటికి అవకాశం ఇవ్వాలని, ఆడపిల్లలకు
రక్షణతో పాటు సౌకర్యాలు ఉండాలి, భద్రత ఉండాలనేది కూడా నా ఉద్దేశం. అకాడమిక్స్ మీద విద్యాపరంగా నాణ్యమైన విద్య అందించడానికి ఎంత శ్రద్ధ చూపెడతామో వాళ్ళ భద్రత పైన కూడా అంతే శ్రద్ధ చూపెట్టాలని, భద్రతతో పాటు ఇక్కడ వాళ్ళకు అన్ని రకాలైన సౌకర్యాలు కార్పొరేట్ స్థాయి అంటున్నాం, ఆ స్థాయి అవకాశాలు కానీ సదుపాయాలు కానీ కల్పించాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం. నేను దయచేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంత గొప్ప ఇన్స్టిట్యూట్ మన ప్రాంతంలో వస్తున్నది, సహకరించాలి. కొంతమంది తెలిసి తెలియక పనులను అడ్డుకుంటారు, లేదా ఇతర రకాలైన ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అది సరైన పద్ధతి కాదు. మన ప్రాంతానికి ఒక అభివృద్ధి వచ్చినప్పుడు ఆ అభివృద్ధిలో మనం భాగస్వాములు కావాలి. ఆ అభివృద్ధి ఫలాలను మనందరం కూడా అందిపుచ్చుకోవాలి. ఆ రకంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ ప్రాంతానికి సంబంధించిన గ్రామ పంచాయతీ సర్పంచ్లందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి స్కూల్ మనకు మంజూరు ఇచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, సంవత్సరం లోపల ఈ బ్రహ్మాండమైన స్కూళ్లను నిర్మించి మా నియోజకవర్గ ప్రజలకు కానుకగా ఇవ్వాలనేది నా ఆలోచన అని చెప్పి